నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. భారతదేశం కళలకు పుట్టిల్లు. అయితే మన భారతీయ కళలను నిలబెట్టేవారు మన కళాకారులు. వారిలో ఒకరు మన శ్రీమతి మద్దాళి ఉషా గాయత్రి గారు. వారితో ఉన్నాను. వారితో మరిన్ని విషయాలు మాట్లాడుకొని వారి గురించి మీకు తెలియచేస్తాను. నమస్కారం అమ్మ. నమస్కారం. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉన్నారమ్మా. కళ అదేనండి. కళ ఉన్న కళాకారులు అందరూ హ్యాపీగా ఉంటారు. దే మేక్ అదర్స్ హ్యాపీ అండ్ దే ఆర్ హ్యాపీ. హంస పురస్కారం, ప్రెస్టీజియస్ వన్, సంగీత నాటక అకాడమీ అవార్డ్ 2023లో సొంతం చేసుకున్నారు కదమ్మా. ఎలా అనిపించింది? ఎన్ని ఏళ్ల శ్రమ అమ్మా ఇది? దశాబ్దాలు అండి. దశాబ్దాలే. అంటే ఇవాళ మనకు ఓపిక లేదు. అంటే ఇట్లా స్విచ్ చేయగానే టీవీ వెళ్ళగానే కుక్కర్ పెట్టగానే విజిల్ రావాలి. ఆ విజిల్ వచ్చాగానే ఓపిక ఉండదు. అట్లాగే ఇది రాకపోతే కూడా చిరాకు పడిపోతారు. అలా కాదండి, చాలా ఓర్పు సహనం నేర్పిస్తుంది కళ. అంటే ఎందుకంటే మాకు ప్రోగ్రామ్స్కి వెళ్తే అక్కడ ఒక్కోసారి ఆర్డర్లో వెళ్ళాం, అక్కడ కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది మేకప్ కాస్ట్యూమ్తో. అవన్నీ మనకు ఓర్పు సహనం నేర్పిస్తాయి, కళలు నేర్పిస్తాయండి. సహనం, ఓర్పు అది జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఆ యొక్క ఆలోచన, అవగాహన, ఐ ఫీల్ దట్. అంటే అందుకే కళాకారులందరికీ చాలా ఎక్కువగా సహనం ఉంటుంది అనుకుంటారు. అమ్మ, కూచిపూడి నాట్యం ఏదైతే ఉందో ఇది మన తెలుగు రాష్ట్రాల రాష్ట్రీయ నృత్యం అని చెప్పచ్చమ్మా. కానీ ఇప్పటికీ చాలామందికి భరతనాట్యమా కూచిపూడి అని కూడా తెలియని వాళ్ళు ఉన్నారమ్మా. కూచిపూడికి నిజంగా పట్టం కడుతున్నారా? అంటే ఒక కూచిపూడి కళాకారిణిగా మీరు ఏమంటారమ్మా? అంటే కూచిపూడికి పట్టం కడుతున్నారంటే ఒక విధంగా మన పిల్లలు అంతా అమెరికా దేశాలకు వెళ్ళి నిజంగానే ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అంటే వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఒక గుర్తింపు అంతర్జాతీయ స్థాయిలో తెచ్చారు. అది మాత్రం మనకు కాదనలేవు. అండ్ దట్టు అంటే ఇదివరకు అంతా కూడా మగవాళ్ళే నాట్యం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఎక్కువ మంది, మగవాళ్ళ కన్నా ఆడ గురువులే ఎక్కువైపోయారు. అందరికీ ఈ కళ చేతిలో ఉందంటే ఎంతో అదృష్టంగా భావిస్తారు. అంటే నిజంగా పట్టం కడుతున్నారంటే కడుతున్నారు. కానీ ఏంటంటే చాలామంది అవగాహన లేకుండా శాస్త్రీయంగా తేడాలు ఉంటాయి. ఆ శాస్త్రం తెలియని వాళ్ళకి ఎలా చెప్పగలం? శాస్త్రం అంటే వాళ్ళు చూసిన అనుభవాన్న ఉండాలి, నేర్చుకున్న అనుభవాన్న ఉండాలి, వినికిడి అనుభవాన్న ఉండాలి. ఇవేమీ లేకుండా ఇదంతా కూచిపూడి కూడా భరతనాట్యం పట్టం కట్టేస్తున్నారు. ఏంటంటే ఒక శాస్త్రీయ నృత్యం అంటే అది భరతనాట్యం అన్న భావనలోనే ఉన్నారు మన వాళ్ళు. కానీ తేడా ఎలాగంటే అది మనం చూసన్న అనుభవం తెలుసుకోవాలి. అంటే చాలా ఉన్నాయండి, చాలా సూక్ష్మంగా ఉన్నాయి. అదేంటంటే నేను కొన్ని రోజులు భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. కూచిపూడి అయితే నా జీవితం అంతా ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే ఏది కూడా అయిపోయేదంటూ ఉండదు. ఎందుకంటే ఏ రోజు కొత్త విషయాలు తెలుస్తున్నాయంటే ఆ రోజు కాదు. కాబట్టి ఇవేంటంటే అనుభవం మీరు చెప్పాలంటే కూచిపూడి ఎందుకంటే ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే భావపూరితంగా ఉంటుంది, చాలా ఆకట్టుకుంటుంది. భరతనాట్యం ఉండదని చెప్పట్లేదు, కానీ భరతనాట్యంలో బేసిక్గా ఒక ఫుట్ వర్క్, తర్వాత ఎక్కువ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎక్కువగా దాన్ని ఆనందించగలరు. కూచిపూడి అంటే అభినయపూర్వకంగా ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు, అంటే ప్రపంచం అంతా లాంగ్వేజ్ లాగా అభినయం అనేది ఒకటే, ఎక్కడ యూనివర్సల్ లాంగ్వేజ్ కదా. కాబట్టి ఏడుపు ఒకేలాగా ఉంటుంది, నవరసాలు ఒకేలాగా ఉంటాయి ప్రపంచంలో ఎవరిని అడిగినా. కాబట్టి అది దానికి ప్రదర్శన చేసేదానికి దీంట్లో అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఎక్కువగా దగ్గర అవుతారు, కనెక్ట్ అవుతారు జనం అని నేను అనుకుంటున్నాను. అమ్మ, కూచిపూడి అంటే అభినయం అంటే కూచిపూడి గుర్తొస్తుందమ్మా. అయితే నవరసాలు పండించడంలో కూచిపూడి నృత్య కళాకారులు ది బెస్ట్ అని చెప్పచ్చు. మీరు మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి నవరసాల్లో ఏవైనా కొన్ని రసాలు, మీకు నచ్చిన రసాలని ప్రజెంట్ చేసి చూపిస్తారా ఎక్స్ప్రెషన్ ద్వారా? మెయిన్గా ఏంటంటే నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నాయకుడు రాడు ఈమె అన్న టైంకి కాకుండా ఆయన అన్న టైంకి రాకుండా డిలే చేస్తాడు. సో meanwhile she will suffer her suffering pangs of separation, she will suffer. Suddenly he enters. సో ఎంటర్ అయ్యేటప్పటికి అంటే అంతసేపు ఆ విరహం, వెయిట్ చేసిన విరహము వచ్చాడు అన్న సంతోషం. అండ్ ఆల్సో క్వశ్చన్ మార్క్ ఇంత లేట్ అయ్యింది అని. ఇందెందు వాచితివిరా అల్లదానిల్లు ఈ వీధి కాదు పోరా పో అంటే నువ్వు వాళ్ళ ఇల్లు అనుకొని ఇక్కడికి వచ్చావేమో, కాదు వెళ్ళిపో అంటే షీజ్ యాంగర్, ఖండిత అవస్థకు వస్తుంది. అంటే అలా దాని ఇల్లు, ఆ ఇల్లు ఇది కాదు, పోరా. అంటే నాట్యశాస్త్రంలో
భరతముని చెప్పిన దాని ప్రకారం అష్టరసాలే, ఈ 8 కానీ దాన్ని నవరసాలు అంటారు. అంటే లాస్ట్లో ఒకటి చేరింది, చేరి అది నవరసాల కింద అయింది. శాంతం అనేది శాంత రసం కాదు. అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక ఆయన చాలా శాస్త్రం శోధించి ఆయన అంటే దాంట్లో పరిశోధన చేసి ఆయన అన్నాడు, ఎందుకంటే శాంతం అనేది అంటే ఇట్స్ మెడిటేటెడ్ పాయింట్. అంటే శివుడు ఉండేది మెడిటేషన్ పాయింట్లో ఉంటాడు. అంటే రసాలన్నీ గమ్మని కూర్చుంటాయి అప్పుడు. అంటే మీరు కూర్చొని ఉన్నారు, వచ్చి ఫట్మని కొట్టామనుకోండి, మీకు కోపం వస్తున్నారు కదా, అంటే మరి ఎవోకింగ్ ది రస. కాబట్టి అన్ని రసాలు అక్కడి నుంచే ఉద్భవిస్తాయని, అంటే ఆ శివుడు ఉన్నటువంటి మెడిటేటింగ్ పాయింటే ఇస్ ది మెయిన్ పాయింట్. అది శాంతరసం కింద అంటారు. అక్కడి నుంచి మనం అరిచామనుకోండి, వాళ్ళు తిరిగి అరుస్తారు, అది రౌద్రం కింద వస్తుంది, క్రోధం కింద వస్తుంది. ఈ లోపల అనునయంగా మాట్లాడతారు, వాళ్ళ పక్కన ఎడల ప్రేమ కలుగుతుంది, అది అక్కడ శృంగారానికి దారితీస్తారు. సో ఇట్లాగా వాళ్ళు ఏదో చేస్తారు, వారికి నవ్వు వస్తుంది, హాస్యరసం అవుతుంది. ఇలాగ నవరసాలు అట్ టైమ్స్ వస్తాయి అవి. కాబట్టి మనం అష్టరసాలు మాత్రమే భరతముని చెప్పినటువంటిది. తర్వాత ఎవోక్ అయ్యాయి ఇవన్నీ. తర్వాత చేరిన వాటిలో శాంతరసం అన్నది చాలా ప్రముఖంగా చేర్చారు వాళ్ళు. అది చేర్చాకే నవరసాలే. అంతగా నవరసాలు అంటే వేరే ప్రత్యంగా అంటే అంటే ఫ్రెండ్లీ మిత్రరసాలు, శత్రురసాలను ఉన్నాయి. మిత్రరసాలు అంటే ఈ హాస్యము, శృంగారము, ఇవన్నీ కూడా కరుణ, ఇవన్నీ అంటే ఎక్కడ కూడా ఇప్పుడు క్రోధము, రౌద్రము, కరుణ అలాంటివన్నీ కూడా కొంచెం శత్రు రసాలు అంటారు. అంటే వాటికి ఒకదానికి ఒకటి పడవు. అంటే ఇవన్నీ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా వెళ్ళేవి, వైలెంట్గా వచ్చేవి కొన్ని వేరే రసాలు ఉంటాయి. ఓకే. కాబట్టి అంటే మనం కేటగరైజ్ చేసుకోవాలి. అంటే దానికి కొంచెం పరిశోధన చేయాలి. అంటే దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నాకు కనీసం ఒక క్లాస్ టైం పడుతుంది. ఒక 40 నిమిషాలు బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఐ కెన్ డూ. ఓకే. అంటే కూచిపూడి అంటే ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్. అంటే బికాజ్ ఎందుకంటే ఎక్కువగా అభినయమే ఉంటుంది. అభినయం అంటే ఏంటంటే అభినయాన్ని ఎక్కువగా మనకి చేసే అవకాశం పదాలతో, క్షేత్రయ పదాలు అలాంటి వాటిట్లో ఉన్నాయి. అలాంటి వేణుగోపాల పదాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆ పదాల్లో ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వాటి అన్నీ అంటే అన్నమాచార్య కూడా పదకర్తే అంటారు. అంటే ఆయన కూడా చాలా ఉన్నాయి, శృంగార పదాలు ఉన్నాయి. అది ఎక్కువగా అలివేలు మంగ, వెంకటేశ్వర స్వామి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి మైత్రి, బాంధవ్యం వాళ్ళు వాటి మీద కొంచెం అంటే మనం అవకాశం అక్కడ వస్తుంది. అంటే ఆ అందాన్ని వర్ణించిన వీళ్ళిద్దరు మాట్లాడుకున్నా వస్తాయి. ఓకే. కాకపోతే పదాభినయానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పదాలు కూడా ఏంటంటే అంటే బేసిక్గా శృంగారం నుంచి ఎవోక్ అవుతాయి. అది అంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంటే శృంగారంలో వెరైటీ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని నుంచే పదాలు ఎక్కువగా రాశారు క్షేత్రయ్య. అంటే ఇది మువ్వగోపాల పదాలు ఎక్కువ. ఆయన మువ్వగోపాల ముద్ర అయింది. దాని మీదే అంటే మొవ్వలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి విగ్రహం ఉంది. ఆయన అది ముద్రగా పెట్టుకుని మువ్వగోపాల పదాలని వచ్చాయి. సారంగపాణి పదాల మీద వేణుగోపాల పదాలని వస్తాయి. సారంగపాణి ఆయన ఎక్కడంటే రాయలసీమలోనే ఉంది ఆయన ఊరు. అక్కడ అండ్ దట్టు సిద్ధేంద్రుడు రాసినటువంటి భామా కలాపం ఏదైతే ఉందో అందులో అష్టవిధ నాయక అవస్థలు అందులో వచ్చేటట్టుగానే రాశాడు ఆయన. అంటే సత్యభామ అన్ని అవస్థలు పొందేటట్టుగానే రాశాడు. అంటే బేసికల్గా అష్టవిధ నాయక అవస్థలని 8 రకాల డిఫరెంట్ స్టేజెస్ అనమాట. అంటే ఒక నాయిక పొందేటువంటి అవస్థ, విరహావస్థలు 8 రకాలుగా ఉంటాయని. అంటే నాయికలు కాదు, 8 రకాల నాయికలు కాదు, ఏ నాయికైనా 8 రకాల అవస్థలు పొందుతుంది. అంటే నాయకుడి కోసం ఎదురు చూడాల ఆ విరహ వేదన నుంచి ఆ స్టెప్ బై స్టెప్ అంటే ఇవన్నీ వర్ణిస్తే ఏంటంటే అవి ఉన్నాయి. విరహోత్కంఠిత, విప్రలబ్ధ, స్వాధీనపతిక, చైవ తదా వాసక సజ్జక, విరహోత్కంఠిత, ప్రోక్త విప్రలబ్ధ ఖండిత, కలహాంతరిత, చైవ తదా ప్రోషిత భర్తృక, తదా విసారిక, చైవ అష్టదామత అని 8 అవస్థలు అనమాట. అంటే ఒక నాయిక ఎదురు చూస్తున్నప్పుడు వాట్ ఈస్ ది స్టేజ్ షీ ఈజ్ సఫరింగ్, ఫ్రమ్ దట్ వాట్ ఈస్ ది ట్రాన్స్ఫర్మేషన్ టు నెక్స్ట్ స్టేజ్ అలా ఉంటుంది. అలా సత్యభామలో అవన్నీ సమకూర్చి ఈయన భామా కలాపాన్ని రచించాడు సిద్ధేంద్రుడు. అసలు అదే పెద్ద నాట్యశాస్త్రం అండి. భామా కలాపమే నాట్యశాస్త్రం. ఎందుకంటే అందులో లేనిది లేదు. అది నేను రీసెర్చ్ దాంట్లో ఒక చాప్టర్ రాశాను. అమ్మ, మీరు 4 ఏళ్ల వయసు నుంచి నేర్చుకున్నారు నృత్యం, ఈ నాట్యం అనేది నేర్చుకున్నారు. మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఉండి కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరీ ఇన్స్టిట్యూట్ రన్ చేశారు, పిహెచ్డి చేశారు కదమ్మా. అసలు ఆలోచన ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారమ్మా? అంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకోగలిగారు? నాకు ఫస్ట్ చిన్నప్పుడు నేర్పించిన దయాల్ శరణ్ అని
ఆ గురువు గారు కేలుచరణ్ మహాపాత్ర అని కూచిపూడి అంటే ఇప్పుడు సిద్ధాంత యోగాలకు ఒడిస్సీ నృత్యానికి ఆయన అట్లా ఆయన దగ్గర ఈయన స్టూడెంట్గా ఉండేవారు. ఏంటంటే ఆయన నిజంగా చెప్పండి మమ్మల్ని ఎత్తుకొని ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళేవారు ఓకే. దయాల్ శరణ్ గారు. అంటే వాళ్ళ ఫాదర్లీ అటాచ్మెంట్ మాకు తీసుకెళ్ళేవాళ్ళు. చిన్నప్పుడు కూడా అంటే గణపతి నవరాత్రులు జరుగుతాయి కదా, ఎక్కడో ఎర్రమందులు కాలి సనత్ నగర్ నుంచి మలాక్పేట దాకా తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు మామూలు గూడు రిక్షాలు ఉండేవి, ఆ రిక్షాల్లో తీసుకెళ్ళేది మా అమ్మ. అంటే వీటన్నిటికి కారణం చెప్పాలంటే మా అమ్మే. బికాజ్ షీ హ్యాడ్ హర్ లైఫ్ ఇన్ మెడ్రాస్. సో మెడ్రాస్లో ఉండడంతో ఏంటంటే అక్కడ కళలు ఎక్కువ కదా, కాబట్టి షీ వాంటెడ్ 2 daughters. ఆ 2 daughtersకి కూడా క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలని కోరిక. అప్పట్లో ఆడపిల్లలు పుడితేనే అమ్మ అనేవాడు. కానీ మా అమ్మ ఇద్దరు ఆడపిల్లలే పుట్టాలి, ఇద్దరికి ఆర్ట్ నేర్పించాలి. మా అక్కకి భరతనాట్యం నేర్పించింది, నాకు కూచిపూడి నేనే అనుకున్నాను. దట్ వాజ్ డ్యూ టు మన తెలుగు మహాసభలో ఐ హ్యావ్ సీన్ వేదాంత సత్యనారాయణ శర్మ గారు డాన్సింగ్. ఓకే. దెన్ ఐ థాట్, అప్పటిదాకా కొంచెం అటు ఇటు వేవరీగా ఉన్నాను. దెన్ ఐ థాట్ కూచిపూడి ఈజ్ ది మై ఫైనల్ గోల్. సో మా మదర్ అనేవాళ్ళు ఏదైనా సరే మొదలు పెడితే అంత చూడాలి, వదలకూడదని. ఆ మాట ఒకటి బాగా నాటుకుపోయింది. సో అందుకని కూచిపూడి మొదలెట్టాక వాట్ ఈస్ ది లాస్ట్ స్టెప్ అంటే రీసెర్చ్, సర్చ్ అండ్ రీసెర్చ్, ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్, రిహార్సల్ అండ్ ప్రోగ్రామ్. సో ఇలాగ ఆలోచించి దెన్ ఐ థాట్ ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు ది నెక్స్ట్ జనరేషన్. సో సంథింగ్ వీ హ్యావ్ టు డూ ది రీసెర్చ్ అండ్ అంటే ఒక పుస్తక రూపంలో వాళ్ళకి నేను ఇవ్వాలి పిల్లలకి. నెక్స్ట్ వాళ్ళకి దిస్ షుడ్ బికమ్ వన్ మోర్ క్వశ్చన్ మార్క్ టు డూ ది ఫర్దర్ రీసెర్చ్. అట్లా అని చెప్పి నాకు చాలా ఉన్నిందండి. అంటే చాలా, ఎందుకంటే పిహెచ్డి చేయాలని ఉన్నింది. సో డాక్టరేట్ అంటే డాక్టర్ చదవాలని లేదు, కానీ డాక్టరేట్ తెచ్చుకోవాలని ఉండేది. దాంతో ఏమైందంటే డాక్టర్ చదువుకుంటే డాక్టరేట్ ఎలా వస్తుందండి? అప్పుడప్పుడు అనుకునేదాన్ని డాక్టర్ విషయం అయితే అనుకున్నప్పుడు చాలా సంతోషించేదాన్ని. సో బట్ ఫైనలీ వాట్ ఐ థాట్ అంటే దీంట్లో మనం డాన్సర్గా పర్ఫార్మర్గా ఎలా ఉన్నా ఒక రీసెర్చ్ చేస్తే ఐ కెన్ గెట్ డాక్టరేట్. సో దెన్ ఐ థాట్ ఇట్స్ బెటర్ ఐ స్టెప్ ఇన్ టు దిస్ థియరిటికల్ పర్ఫార్మెన్సెస్ వేరు, స్టడీ మూల థియరిటికల్గా పోతే ఐ కెన్ రీచ్ దట్ గోల్ అనుకొని. బట్ బై దట్ టైమ్ ఐ వాజ్ డూయింగ్ బ్యాంక్ జాబ్. సో అందులో కంటిన్యూ అవుతే ఏం చేయాలండి, పొద్దులేజ్ 1+1 అవే లెక్కలు తప్ప ఏముండవు. సో దాని లెక్కలు పెట్టుకోకుండా, లెక్క లేకుండా మనం కష్టపడాలి అంటే ఓన్లీ అటు స్టెప్ అవుట్ ఆఫ్ ది బ్యాంక్. మై గోల్ వాజ్ ఓన్లీ డూయింగ్ పిహెచ్డి. ఫర్ దట్ సేక్ ఓన్లీ ఐ హ్యావ్ టుక్ వాలంటీర్ రిటైర్మెంట్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ బ్యాంక్. బికాస్ టైమ్ ఈజ్ ది ఐ వాజ్ యాంపుల్ టైం ఉండేది బయటకు వచ్చేసి. ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేశారమ్మా మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను అన్నప్పుడు? తమాషా చెప్పనా, అప్పటికి మా హస్బెండ్ జాబ్ రిజైన్ చేశారు. దెన్ హీ సెడ్ ఐ వాంట్ రిజైన్ టుమారో, డోంట్ ఆస్క్ మీ అన్న. అంటే నేను అప్పుడు చేయలేకపోయాను అని అడగద్దు. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూ డూ. ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ ఈస్ ఒక హిండ్రెన్స్గా ఉందంటే వదిలే. దెన్ బట్ వన్ థింగ్ నెక్స్ట్ డే నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్. అంటే ఉద్యోగం వదిలేసి నువ్వు చేయాలి కొద్ది చేయకుండా ఇంట్లో కూర్చోడానికి కాదు, క్లాసులు చెప్పడానికి, ప్రోగ్రామ్ చేయడానికి కాదు నువ్వు డిజైన్ చేసేది. సో దెన్ ఫ్రమ్ ది నెక్స్ట్ డే నాకు క్వశ్చన్ మార్క్ వచ్చేది లేవగానే, వాట్ యు ఆర్ డూయింగ్ అని. సో దెన్ ఐ టోటలీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దిస్ రీసెర్చ్. సో మై రిజిస్ట్రేషన్ వాజ్ అట్ సెంట్రల్ యూనివర్సిటీ, బట్ ఐ రిసీవ్డ్ మై డాక్టరేట్ ఫ్రమ్ తెలుగు యూనివర్సిటీ. మీకు కొన్ని తెలుసు ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి, అలాంటి వాటితో ఐ కుడ్ కంప్లీట్ దేర్. బట్ జొన్నగడ్డ అనురాధ గారు వీళ్ళందరూ ఉన్నారు. అలేఖ్య వాజ్ మై గైడ్ అండ్ షీ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్ అండ్ వెరీ నైస్. దోస్ డేస్ ఆర్ నిజంగా మెమరబుల్ డేస్. బికాజ్ వెన్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే థియరీ అంటే ఏదో అనుకుంటాం, కానీ వెన్ యూ స్టార్ట్ డిస్కసింగ్ థియరీ సో మెనీ న్యూ థింగ్స్ యూ విల్ బ్రెయిన్లో పనిచేస్తాయి. సో గో ఆన్ రీడ్, ఫీల్డ్ వర్క్ చేస్తుంటాం, విల్ కమ్ అక్రాస్ సో మెనీ బిగ్ పీపుల్, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, కొత్త విషయాలు తెలుసుకుంటుంటాం, పుస్తకాలు చదువుతాం, కొత్త విషయాలు తెలుస్తాయి. ఎంత బాగుంటుందండి. అంటే మరి ఏం చేస్తున్నాం ఇన్ని రోజులు దానికి ఒక మంచి సమాధానం రీసెర్చ్ అనేది. అమ్మ ఇంకొక మాట, ఇందాక మీరు అన్నారు పిహెచ్డి చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పి. ఇప్పటికీ పిహెచ్డి చేస్తున్న వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు బోల్డ్ అంతమందే ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదంటారా, ఉందంటారా మీరు చూసినంత మటుకు? ఒకటండి, అంటే అందుకుంటున్నారంటే వాళ్ళు అక్కడికి వాళ్ళ మనస్తత్వం, వాళ్ళకి ఎంత పట్టుదల ఉన్నది కూడా ఇంపార్టెంట్. అంటే కమ్ వాట్ మే ఐ హ్యావ్ టు రీచ్ మై గోల్ అని ఆలోచన పెట్టుకుంటే నథింగ్ విల్ స్టాప్ యూ. కాబట్టి ఇట్లా ఉంది అట్లా ఉంది అండ్ ఫైనల్ ఇట్ బిలాంగ్స్ టు యువర్ మెంటల్ స్టేటస్. అంటే చేయలేక వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు, తట్టుకోలేక, అది కూడా ఉంది.
అట్లా కాదు, ఏదైనా కానీ మనం అనుకున్నది మనం సాధించాలి. ఇవన్నీ ఎన్ని వచ్చినా మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా కూడా నేను మాట్లాడుతున్నాను అంటే వెళ్ళాలి ఢిల్లీ ఈ దాకా. స్థితిలో చూడటం అయితే నిజంగా మనసు కలిచివేసిందనే చెప్పాలి. ఎలా హ్యాండిల్ చేశారమ్మా ఆ పీరియడ్ని? లైక్ బ్రెయిన్ స్ట్రోక్ రావటం, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, పిల్లలకి క్లాసెస్ చెప్తూ ఉన్నారు, కెరియర్లో హ్యాపీగా ఉన్నారు అనుకున్న టైంలో ఎలా హ్యాండిల్ చేశారమ్మా? కెరియర్లో అయితే అది రియలీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. చాలా హ్యాపీ. కానీ ప్రౌడ్లీ ఐ కెన్ సే దట్ ద సీనియర్ స్టూడెంట్స్ విచ్ హ్యావ్ ట్రైన్ దెమ్, దే హ్యావ్ టేకెన్ మై వెయిట్. వాళ్ళు నిలబడి నేను నా పిల్లల్లాగా చూసుకున్నందుకు నాకు తల్లుల్లాగా ఉన్నారు వాళ్ళు. అండ్ వాళ్ళు ఎంత బాగా ప్రతి క్షణం వాళ్ళు నా కోసం ఏడ్చారండి. ఇప్పటికీ వాళ్ళే ఉన్నారండి, బాగా చూసుకుంటారు, నన్ను చూసుకుంటారు, క్లాసులు చూసుకుంటారు. ప్రోగ్రామ్స్ వచ్చినా వాళ్ళు నేర్పించి, అంటే అది ఐ కెన్ సే దట్ ప్రౌడ్లీ దే ఆర్ వెరీ మచ్ ట్రైన్డ్ బై మీ అండ్ టు బీ లైక్ గురుస్. నేను ఎప్పుడు అంటాను, శిష్యులుగా తయారు చేస్తే గురువుల్ని తయారు చేయాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు అందుకోవాలి కదా. ఇప్పుడు ఇంట్లో కూడా మన పిల్లలకి ఏం నేర్పుతుంటే వాళ్ళు రేపు ఎక్కడికైనా వెళ్తే అన్నీ నేర్చుకోవాలి కదా. అలాగే మనం డ్యాన్స్ నేర్పేటప్పుడు వీళ్ళు శిష్యులుగా పర్ఫార్మెన్స్ క్లాసులు అని కాదు, దే షుడ్ గో విత్. అంటే రేపొద్దున వాళ్ళు నెక్స్ట్ పగ్గాలు అందుకోవాలి అంటే వాళ్ళు గురువు ఎలా నేర్పిస్తాడు, నా గురువు ఏం చేస్తున్నాడు, ఈరోజు గురువుని అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. ఆల్ మై స్టూడెంట్స్ ఆర్ లైక్ దట్, దే హ్యావ్ దట్ కెపాసిటీ. ఇంత పిల్లలు కూడా నేర్పించమని చెప్తారు, అంటే సో దట్ వాళ్ళకి ఆ ట్రైనింగు ఆ ఓపిక వస్తుంది. అది అందుకని వాళ్ళకి చెప్తాను నేను. వాళ్ళు అలాగే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ మై స్టూడెంట్స్ దే హ్యావ్ ద కేపబిలిటీ టు రన్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ టీచ్ ది స్టూడెంట్స్ లైక్ గురుస్ అండ్ డూ ది కొరియోగ్రఫీస్ ఆల్సో. అమ్మ, తల్లిదండ్రులు పిల్లలకి శాస్త్రీయ నృత్యం నేర్పిస్తున్నప్పటికీ కూడా ఎగ్జామ్స్ వచ్చేసరికి చదువుకే ఫస్ట్ ప్రయారిటీ, శాస్త్రీయ నృత్యం తరువాత ప్రయారిటీ. దీనివల్ల పిల్లలకి ఎగ్జామ్స్లో మార్క్స్ ఏవి తగ్గకూడదు అన్న అపోహ, భయం వల్ల కొన్నాళ్ళు పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా ఏంటమ్మా? అంటే నిజంగానే శాస్త్రీయ నృత్యం నేర్చుకోవటం వల్ల పిల్లల చదువు పైన ఇంపాక్ట్ అనేది పడుతుందా? వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారా చదువుని? మార్క్స్ ఏమైనా తగ్గుతాయా? అది చాలా తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళకి కళ అంటే ఏం అర్థం కాకుండా ఉండే వాళ్ళు ఇలాంటి ఆలోచనలు చేస్తారు. కానీ ఒక్కొక్కసారి మేము జతిస్వరాలు చేసినప్పుడు ఒక లైన్ పాడుతున్నాడు, ఒకటే లైన్కి 10 సార్లు వివిధ ఫుట్ వర్క్ చేస్తాము, వివిధ ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు వివిధ అభినయం చేస్తాం. మరి ఇవన్నీ మైండ్కి వెళ్ళాలి కదా. మైండ్ జ్ఞాపకం పెట్టుకుంటుంది అంటే అది మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనకు తెలియాలి. అదే చదువులో కూడా అప్లై అవుతుందండి. అంటే వాళ్ళు ఒక పద్ధతిలో చదువుకున్నారంటే నెక్స్ట్ డే వాళ్ళు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ టక్ వస్తుంది. అది వాళ్ళు తెలియట్లేదు. చాలా అంటే మెమరీ పవర్ ఎక్కువ అవుతుందండి, ఎక్కువ అవుతుంది. అది ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు, తప్పుగా అనుకోవద్దు. అంటే బికాజ్ నేను నేర్పుతున్నాను కాబట్టి ఇలా అనొద్దు. అంటే పరీక్షలు రాయడం కష్టం అట్లా అనుకోకండి. వాళ్ళు ఇంట్లో కూర్చొని చదివితే, మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఇట్లా కూర్చొని క్లాస్ చెప్పాక ఏం చేసినావు అంటే ఎక్కించుకుంటున్నాను ఆంటీ అనేది. అంటే 10 సార్లు కదా చేసుకుంటూ ఉండేది. ఆ లైన్ చూసుకుని 1వసారి 2వసారి 3వసారి అవన్నీ వాటి క్రమ ప్రకారంగా ఎక్కించుకుంటూ ఉండేది ఐటమ్ని. అంటే అలాగే ఐ అప్లైడ్ మై అండ్ షీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ బిట్స్ పిలియన్. అండ్ నౌ షీఈస్ ఇన్ US. మంచి జాబ్ చేస్తుంది, మంచిగా క్లాస్ అది చెప్తుంది. అంటే మనకు తెలియాలండి ఎట్లా ఎక్కించుకోవాలి. పేరెంట్స్కి అర్థం కాదు. ఇది ఎప్పుడు కూడా డ్యాన్స్ అవరోధం అవుతుందని మాత్రం అనుకోకూడదు. డ్యాన్స్ రియల్లీ మెమరీ పవర్ పెంచుతుంది. అది అది ఇది క్లాసులు మానిపిస్తారు, వద్దండి. కానీ మా పిల్లలకు చాలామంది ఏదైనా క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు రాసే పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తాయి. అది వాళ్ళ ఫీలింగ్. పరీక్ష ఒకసారి రైలు దిగి రాస్తారు మా పిల్లలు, ప్రోగ్రామ్ బయట తీసుకొస్తారు, పై భర్త మీద కూడా చదువుకుంటూ ఉంటారు. దిగెళ్ళి పరీక్ష రాసి దాంట్లో అన్నిటికీ ఎక్కువ మార్కులు వస్తాయి. సో అందుకని అది కానే కాదండి. వాళ్ళని మీరు ఆపినందువల్ల వాళ్ళ అయిష్టంతో ఆగిపోతారు. కళ మీద ఎక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్, కాకుండా అయిష్టంతో ఆగిపోతే ఏమవుతుందంటే చదువు మీద కూడా అలాగే అయిష్టం ఏర్పడి వాళ్ళు సరిగ్గా చదవరు. అంతేగాని వాళ్ళకి ఇష్టం ఇది చేయనివ్వండి, వాళ్ళు తప్పకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి చేయగలరు. కానీ అది చాలా తప్పండి. డ్యాన్స్ క్లాస్కి వచ్చినంత మాత్రాన పరీక్షలు ఏదో అవుతాయని మాత్రం తప్పు. లేకపోతే మీరు ఫ్రీగా వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళకి ఇష్టమైంది చేయనివ్వండి. తప్పకుండా మీరు అనుకున్నట్టు మీ ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు తయారవుతారు. దట్స్ మై ఫీలింగ్. అమ్మ, ఒక కళని నేర్పించాలి అంటే గురువు పాత్ర చాలా ప్రధానమైందమ్మా. గురు శిష్యుల బంధం ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారమ్మా? వాళ్ళు నాకు మా శిష్యులని చెప్పచ్చు, లేకపోతే మా గురువుగారి దగ్గర నేను పొందినటువంటి అనుభూతి కానీ అనుభవం కానీ కావచ్చు. మా గురువుగారు చాలా గొప్పవారు అండి. ఎందుకంటే వేదాంత జగన్నాథ్ శర్మ గారు గొప్పవారు, చాలా గొప్పవారు. ఆయన భరతకళా ప్రపూర్ణ ఇచ్చారు. దట్ డజంట్ మీన్ దట్ అంటే ఆ రోజు కాలంలో ఇంత గుర్తింపులు అవార్డులు లేకపోవచ్చు,
కానీ ఏంటంటే వాళ్ళకున్న కళ ద్వారానే వాళ్ళు ఐడెంటిఫై అవుతారు. అందరికన్నా వాళ్ళ నాన్నగారు వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారికే మేము అందరూ పాదాభివందనం చేయాలి. ఎందుకంటే కూచిపూడి వాళ్ళ రోజున ఉంది, ఆడవాళ్ళందరూ రంగంలోకి వచ్చి చేస్తున్నారు అంటే ఆయన ఫస్ట్ ఉమెన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మాగంటి కాంచనమాల అని, షీ వాజ్ ది ఫస్ట్ లేడీ డాన్సర్. హీ వాజ్ గివెన్ ఎంకరేజ్మెంట్ బై లక్ష్మీనారాయణ శాస్త్రి గారు టు పర్ఫార్మ్ ఆన్ స్టేజ్. అంటే వేర్ మెన్ డామినేట్, మెన్ అంటే మేల్ డామినేషన్లో ఉన్నటువంటి కూచిపూడి డ్యాన్సు వచ్చింది ఉమెన్ డొమైన్ కింద మారింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. ఆయన మూర్తిత్రయంలో, కూచిపూడి మూర్తిత్రయంలో ఆయన ఒకళ్ళు. చింతా వెంకటరామయ్య గారు, ఈయన తర్వాత వెంపటి వెంకటనారాయణ గారు, వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, వీళ్ళ ముగ్గురు. అంటే వాళ్ళు వదిలిపెట్టిపోయిన సంపద ఇదంతా, భిక్ష, వాళ్ళు వదిలిపెట్టిన భిక్ష మేము దాన్ని 10 ఇంతలు చేసుకొని కష్టపడుతున్నాం అంతే. ఏ కళలోనైనా మన పుట్టుకి తల్లిదండ్రులు ఎట్లా కారణమో మన కళ రావడానికి, కళా జన్మకి కారణం గురువులే. కాబట్టి ఆ గురువులు ఈ కళ నేర్పించిన తల్లిదండ్రులకి దీన్ని పుట్టింట్లో వాళ్ళు, మెట్టినింట్లో మా అత్తగారు, మామగారు, మా వారు, మా పిల్లలు అందరూ ఫ్యామిలీ సపోర్ట్ లేదే ఏ పని చేయలేం. కాబట్టి మీ మనవడు, మనవాళ్ళు, మనవరాళ్ళు వీళ్ళు కూడా ఎంత సంతోషిస్తున్నారు. చాలా రాగానే బాబు నాకు చూపించి చెప్తున్నాడు, ఇది మా అమ్మమ్మ 60 years కష్టపడితే వచ్చింది అని చెప్తున్నాడు తెలుసా. అమ్మమ్మకి అవార్డు వచ్చింది. మా అమ్మమ్మకి SMT అవార్డు వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ద కల్చర్ దగ్గర. మా అమ్మమ్మ 60 years హార్డ్ వర్క్ చేసి అవార్డు తెచ్చుకుంది 65 yearsలో. దాని తర్వాత మా అమ్మమ్మ కూచిపూడి డ్యాన్స్లో ఫస్ట్ వచ్చి అవార్డు తీసుకుంది ఢిల్లీలో. మినిస్ట్రీ ఆఫ్ ద కల్చర్ మా అమ్మమ్మకి ఇచ్చారు అవార్డు కూచిపూడి డ్యాన్స్ నుంచి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గేవ్ ఫర్ మై గ్రాండ్ మదర్ దిస్ బిగ్ అవార్డ్. లుక్ ఏపీలో ఉన్న హయ్యెస్ట్ అవార్డు హంస అవార్డు వచ్చింది. తర్వాత మన కంట్రీలో ఈ ఆర్ట్స్కి ఉన్నటువంటి హయ్యెస్ట్ అవార్డు సంగీత నాటక అకాడమీ వాళ్ళు గుర్తించి ఇచ్చారు. దానికి అందరికీ ఇన్ని రోజులు నన్ను ప్రేక్షకులు, తల్లిదండ్రులు, పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా నేను ఒకవేళ బ్రిక్స్ వాళ్ళు నేను కన్స్ట్రక్ట్ అవ్వడానికి కింద ఫౌండేషన్ వాళ్ళే. కాబట్టి వాళ్ళందరికీ కూడా నా బ్లెస్సింగ్స్, అందరికీ నా పరోక్షంగా నా థ్యాంక్స్. అంటే ఎప్పుడు ఎలా ఉండాలంటే మన ఫ్యామిలీ లాగే ఉండాలి. ఒక తండ్రి ఒక మాట అంటాడు, తప్పులేదు. ఇప్పుడు మన పిల్లల్ని ఏదనంటే ఇవాళ రేపు తీసుకెళ్ళిపోతారు, క్లాస్ మానిపించేస్తారు. అంటే ఎందుకు అనాలి, మేమే అన్నాం మా పిల్లల్ని అంటే. కానీ ఒక దెబ్బ వేయిందే వస్తుందా ఏదైనా? రాదు కదా. దెబ్బకి వేయమండి, మాటే దెబ్బలాగా ఉండాలి. భయం ఉండాలి, భయం ఉండాలి అంతే. ఆ విషయంలో మా అమ్మగారు ఒక్కరోజు కూడా క్లాస్లో కూర్చున్నవాళ్ళు. ఇప్పుడైతే క్లాస్లోకి వచ్చి కూర్చుంటారు, లేవరు, పిల్లలతో పాటు కూర్చుంటారు. ఉన్నదే వీడియోలు తీస్తారు. అంటే వీళ్ళదే అప్పుడు ఇంట్లోనే వీడియో చూపించే డ్యాన్స్ నేర్పించవచ్చు కదా, క్లాస్ దాకా ఎందుకు తీసుకురావాలి చెప్పండి. చాలామందికి అలవాటు ఉంది. అంటే ఇట్లా చేరగానే పర్ఫార్మెన్స్ ఇచ్చేయాలి, అది చాలా తప్పండి. ఓర్పు వహించండి, వస్తుంది, అది వస్తుంది. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు రైలు కోసం ఎట్లా వెయిట్ చేస్తాం మనం? 10 గంటలు లేట్ అయినా వెయిట్ చేస్తామా? అలాగే వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేస్తేనే కళ వస్తుంది. హడావుడి పడితే ఏమీ రాదా. అమ్మ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఇంకొక మాట అమ్మ. పర్ఫార్మెన్స్ ఇదివరకు ఏంటి అంటే అరంగేట్రం జరిగిన తరువాత మాత్రమే ఒక కళాకారుడికి కానీ ఒక కళాకారునికి కానీ అవకాశం ఇచ్చేవాళ్ళమ్మ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి గురువు గారు. అయితే ఇప్పుడు అరంగేట్రం అనేది జరగకుండానే పర్ఫార్మెన్సెస్ అనేవి ఇస్తూ ఉన్నారు కదమ్మా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పిల్ల అడిగిందనో తల్లికి ఉందనో వాళ్ళు తొందరపడిపోతుంటారు. మా పిల్ల అరంగేట్రం ఎప్పుడు చేస్తుంది, అరంగేట్రం ఎప్పుడు అంటే అరంగేట్రం చేస్తే మిగతా ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ దానికంటే వాళ్ళకి కొంచెం బేసికల్గా నేనేం చేస్తానంటే కొన్ని ప్రోగ్రామ్స్ స్టేజ్ మీద చేయిస్తే అవుతుందంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ కానీ అనుభవం కానీ వచ్చిందనుకో, దానివల్ల ఏంటంటే వాళ్ళు సోలోగా వాళ్ళు రాణిస్తారని కొంచెం అట్లాంటి అవకాశాలు ఇస్తాం. కానీ సోలో అరంగేట్రం చేయకుండా అరంగేట్రం చేసిన ఐటమ్స్ వాళ్ళకి విడిగా సోలోగా ఇవ్వం. సోలోగా వాళ్ళు చెయ్యాలి అంటే వాళ్ళకి అనుభవం రావాలి, ఆ ధైర్యం రావాలి. దానికోసం కొన్ని బ్యాలెన్స్లో వాటిలో చిన్న చిన్న క్యారెక్టర్ స్టేజ్లో తప్పులేదు. కానీ ఇట్లా చేరగానే ఏదో అయిపోవాలంటే అవదండి. అంటే వాళ్ళకి కూడా తెలియాలి, కళ అంటే ఏంటో తెలియాలి. అప్పుడే అడుగు పెట్టగానంటే అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నట్టు కాదు. వాళ్ళకు కూడా కొన్ని తెలియాలి. కళలో ఉన్నటువంటి లోపాయికని కొన్ని ఇంట్రికసీస్ ఉంటాయి. కళ అంటే ఏంటి, డాన్స్ అంటే ఏంటి. మా మదర్ ఏం చేసామంటే ప్రతి ప్రోగ్రామ్కి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. అంటే మనకి ఎలా ఉండాలంటే అంటే మనకు స్ఫూర్తి, ఇన్స్పిరేషన్. అంటే మనం బాగా నేర్చుకుని మనం కూడా వాళ్ళలాగా చెయ్యొచ్చు అని పెద్ద వాళ్ళ ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళి చూపించాలి. నేనేం చేస్తాను, 2 నెలల పాటు కూర్చోబెడతాను పక్కన. కుయ్యి అనకూడదు, కయ్యి అనకూడదు.
రోజు క్లాస్కి రావాలి, చూడాలి. అంటే క్లాస్కి వెళ్తే బోర్ అనకూడదు, క్లాస్కి రావాలి. ఆ ఇంటికి వెళ్ళి అంటే నన్ను చూడకుండా ఉండకూడదు, వాళ్ళు ఆంటీని చూడాలన్న అటాచ్మెంట్ పెట్టుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే ఒక 2 నెలల పాటు కూర్చోబెడితే అప్పుడు 3వ రోజు ఆవిడ క్లాస్కి వెళ్దామంటే ఆంటీ ఉంటుంది అక్కడ డ్యాన్స్ అంటే ఇలా మళ్ళీ ఇలా చేయాలని ఒక అర్థం అవుతుంది. అప్పుడు వాళ్ళు లేచి అప్పటిదాకా చూసింది కూడా చెప్పకుండా చేస్తారు. అట్లాగే నేను ట్రైన్ చేస్తాను. మెల్లగా వాళ్ళు నా దారిలోకి లాక్కుంటా. అంటే టీవీ చూడకుండా మా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. నేను చెప్పాను, టీవీ చూసి చేసే డ్యాన్స్ వాళ్ళు ఇష్టమైన డ్యాన్స్, ఇక్కడికి వస్తే నాకు ఇష్టమైన డ్యాన్స్ చేయాలి. కాబట్టి వాళ్ళు అనుకోకండి, వాళ్ళు వెంటనే చేసేస్తారు. మీరు కొంచెం 2 నెలలు 3 నెలలు ఓపిక పట్టండి, 6 నెలల తర్వాత వాళ్ళే చేస్తారు అని సర్ది చెప్పి పిల్లల్ని నా దారిలోకి తెచ్చుకుంటాను. అన్నప్రాసన రోజే ఆవకాయ కాకుండా కొన్నాళ్ళు వెయిట్ అరంగేట్రంతోనే అన్నీ అయిపోవు. అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఏంటని. ఇప్పుడు స్కూల్లో తీసుకెళ్ళి కూర్చోబెడితే బోర్మని ఏడుస్తారు. రోజు స్కూల్లో కూర్చోబెట్టాం కదా, అలాగే ఒక 1 ఇయర్ అయితే మెల్లగా స్కూల్కి వెళ్ళడం అలవాటు అవుతుంది. అలాగే డాన్స్ అనేది కూడా మెల్లమెల్లగా అలవాటు చేయాలి, వాళ్ళకి ఫీడ్ చేయాలి. అమ్మ, కూచిపూడికి ఎలాంటి వైభవం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రతి ఇంట్లో ఒక కళాకారిని రావాలండి. ఎందుకంటే ఆ కళకి గుర్తింపు, కళాకారిని గుర్తింపు వస్తే ఆటోమేటిక్గా పేరెంట్స్ ఎడ్యుకేట్ అవుతారు, వీళ్ళు పర్ఫార్మెన్సెస్ వల్ల ఆడియన్స్ ఎడ్యుకేట్ అవుతారు. అంటే ప్రతి వాళ్ళు, నేను అదే చెప్తాను మైక్లో, మీరు మీ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళని ఇంట్రొడ్యూస్ చేయండి. దాన్ని మీకే జీవితాన్ని ఇంకే అక్కడ మందులు మాకు అక్కర్లే, వాళ్ళని చూస్తే మీకు ఆనందం, అదే మా ఆరోగ్యాన్ని నిలుపుతుంది. మీరు అలాగే చేయండి పిల్లలకి. అంతేగాని మన కళల్ని పోషించడం వల్ల మనం ఆరోగ్యాన్ని రక్షించుకుంటున్నంత మందులు వాటికన్నా కూడా మన కళలే మన పోషిస్తాయి, జాగ్రత్తగా చూసుకుంటాయి. ప్రతి వాళ్ళు వచ్చారంటే మన వ్యవస్థే మారిపోతుంది కదండి. అంతా ఆర్టిస్టులు ఉంటే ఎంత బాగుంటుందండి. అంటే ఆర్టిస్టులు అందరూ మొన్న ఎక్స్పీరియన్స్ చేశానండి అక్కడ ఢిల్లీలో. అంటే నేను ఒక్క ఆర్టిస్ట్ నిలబడి అవార్డు తీసుకుంటే అక్కడ ఉన్నట్టు మిగతా 90 మంది క్లాప్స్ కొడుతుంటే ఎంత బాగుంటుంది. ఎలా అనిపించిందమ్మా మీరు? ప్రతి వాళ్ళు ఆర్టిస్ట్ అండి. ప్రతి వాళ్ళు ఒకరిని క్లాప్ చేస్తుంటే మనం చేసిన దానికి ఎంత ప్రోత్సాహం, చాలా బాగుంటుందండి. అంటే మనం ఈ స్టేజ్కి వచ్చామని కాదు, అంటే ఈ స్టేజ్ మీద నిలబడగలిగామంటే దాని వెనక మన ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉంది, మన గురువులు చేసినటువంటిది, మన పేరెంట్స్ చేసినది, మనం చేసిన కృషి ఏంటి, ఇవన్నీ వరుసగా గుర్తుకొస్తాయి రావా. వస్తే ఆనందం ఉంటుంది కదండి. మన వాళ్ళకి ఎంత ఆనందం. మా ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎవరికి అసలు ఈ ఆర్ట్ రాదు, ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. వాళ్ళందరూ కూడా ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే మాకే వచ్చినంత ఆనందం అన్నారు. చాలదండి. అంటే అంతమందికి ఆనందం కలుగుతుంటే మనం ఇంకా బాగుపడి మళ్ళీ ఇంకా అచీవ్మెంట్స్ ఇంకా చేయాలని అనిపిస్తుంది కదా. ఇంతటితో చాలు అనుకో, అంతే కదండి. ఖచ్చితంగా అమ్మ. మీరు వంట బాగా చేస్తారు, మీ ఇంటికి భోజనానికి వస్తాను, చాలా బాగుందండి మీ వంట అంటే మళ్ళీ ఇంకోసారి పిలవాలని ఉంటుంది. మనం కూడా వెళ్తే ఆవిడ మంచి భోజనం పెడతాను అనుకుంటాం. అంతేగాని మొహం తిప్పుకొని వెళ్ళామనుకోండి, వీళ్ళెందుకు వస్తారు అనుకుంటాం. అంటే ఎవరైనా ఒక మెచ్చుకోవాలి అనేది ఒక ప్యాట్ ఆన్ ది షోల్డర్ లాగా ఆ రోజు మాత్రం. అంటే ఆడియన్స్ కాదు, ఆర్టిస్టులు ఉన్నారు ఆడియన్స్లో. మరి అది ఎంత గొప్ప. వాళ్ళు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మనం చేయలేము, అందరు అక్కడ కూర్చో ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్, నార్త్ టు సౌత్ ఉన్నారు. అంటే చిన్న డోలకులు, కంజీరాలు వాయించే వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారు, లోక్ సంగీత పాడేవాళ్ళకి ఇచ్చారు. చాలా అద్భుతమైన సెలెక్షన్ అండి. అంటే ఇండియా అంతా ఒకటి. నిజంగా ఆర్ట్ మే బి డిఫరెంట్, బట్ ఆర్టిస్ట్ అందరూ ఒకటే. ఈ స్టేజ్ మీద అందరూ ఒకటే కదండి. మీ ఫీల్డ్లో మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం, కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు అందరూ ఒకటే. అది బాగుంది సందేశం. కానీ అందరూ గర్వించదగ్గ అవార్డ్స్ని మీరు ఎన్నోసార్లు కైవసం చేసుకున్నారు. ఎంతోమంది కళాకారులని వారికి నచ్చిన వైపు వెళ్ళేలాగా దారి చూపిస్తూ వాళ్ళని తీర్చిదిద్దుతున్నారమ్మా. చాలామంది అనే మాట ఏంటి అంటే, ఉషా గాయత్రి గారి దగ్గర కనుక నాట్యం నేర్చుకుంటే నాట్యంతో పాటు సంస్కారం కూడా మా పిల్లలకు వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారమ్మా. అట్లనే మీ బాటలో ఇంకా చాలామంది శిష్యుల్ని తయారు చేయాలి, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలి. ఆ సాంబయ్య కృప ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ మీ వాల్యుబుల్ టైం మా వాళ్ళ కోసం మా కోసం ఇచ్చి చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలమ్మా. నమస్కారం.